నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామోజీరావు గారి మృతికి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నివాళి. ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావు ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తీవ్ర సంతాపం తెలిపింది. శనివారం ఉదయం ఆకస్మిక మరణం పొందిన రామోజీరావు దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఎంతో కృషి చేశారని, పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించి ఎందరో జర్నలిస్టులను తయారు చేసి తెలంగాణ సాహిత్య అభివృద్ధికి నిత్యం కృషి చేసిన రామోజీరావు మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఇక మనం చూస్తున్నాం, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి రామోజీరావుకు తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తీరేది కాదని వాళ్ళ మాటలు కూడా చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రామోజీరావు మృతి తీరని లోటు అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందన్నారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు అంటూ చంద్రబాబు కొనియాడారు. రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటు అంటూ తెలిపారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు చంద్రబాబు. రామోజీరావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించబోతున్నారు. అటు నారా లోకేష్ సైతం సంతాపం ప్రకటించారు. రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి రామోజీరావు అంటూ ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రామోజీరావు మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. రామోజీరావు మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ తెలిపారు. ఇక రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగు జర్నలిజానికి రామోజీరావు విలువలు జోడించారని ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపాన్ని తెలిపారు. విద్య ద్వారానే మంచి వినయం, విధేయత అలవాటవుతుందని పెండ్యాల విమల పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ బడిబాట కార్యక్రమాన్ని టీచర్ పెండ్యాల విమల ఆధ్వర్యంలో నిర్వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ స్వరూప పాల్గొని బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం ప్రాజెక్టు పరిధిలో అంతర్గా మండల పరిధిలో ఉన్నటువంటి 24 సెంటర్లు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈరోజు మండల పరిధిలో అంగన్వాడీ టీచర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లల 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మన అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి అవగాహన కలుగుతుంది, వాళ్ళకు ఎలాంటి యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో వాళ్ళు నిపుణులు అవుతారు, అలాంటి వాటి మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళు ఆటపాటలతో కూడినటువంటి విద్య నేర్చుకుంటారు. 10 మందితో కలిసిపోయేటువంటి వాళ్ళకు పద్ధతులు అనేవి ఏర్పడతాయి. ఒకరి నుంచి ఒకరికి పంచుకోవడం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు తర్వాత 5 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు స్కూల్కు వెళ్ళడానికి, ప్రభుత్వ స్కూల్కు వాళ్ళు వెళ్ళడానికి అవసరమైనటువంటి సంసిద్ధతను అంతా కూడా ఏ విధంగా నేర్చుకుంటారు అని పిల్లల తల్లిదండ్రులకు వివరించి మన అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి వివరించడం జరిగింది. మా యొక్క అంగన్వాడీకి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని పంపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో భవిష్యత్ బీజేపీ పార్టీదేనని, రామగుండంలో బీజేపీ బలపడుతోందని, అందుకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రామగుండం నియోజకవర్గంలో ఇచ్చిన గట్టి పోటీపై బీజేపీ జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి శుక్రవారం గోదావరికని బీజేపీ పార్టీ రివ్యూ చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి అధికంగా ఓట్లను వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రామగుండం నియోజకవర్గం నుండి పెద్ద ఓట్లని అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు
గౌరవ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సునీల్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే రామగుండం కాన్స్టిట్యున్సీలో రివ్యూ తీసుకోవడం జరిగింది, ఎక్కడెక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బూత్ స్థాయిలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే 2 నెలలు కూడా విరామం లేకుండా పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే నేపథ్యంలో 2 నెలలు విరామం లేకుండా బూత్ స్థాయి కింది స్థాయి నుండి కార్యకర్తలు ఏదైతే పనిచేసిండ్రో వారందరికీ, బూత్ అధ్యక్షులకి, కోఆర్డినేటర్లకి, ఏజెంట్లకి, మండల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి కింది గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటట్టుగా మీ తీర్పు ఉన్నది. గత 6 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినటువంటి మెజార్టీని చూసుకుంటే ఇవాళ దాదాపు పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు ఇక్కడ ప్రజలు నిలబడ్డారు. అప్పుడు ఇచ్చినటువంటి మెజార్టీతో చూసుకుంటే అప్పుడు 50,000 మెజార్టీ ఇస్తే ఇప్పుడు 10,000 మాత్రమే కాంగ్రెస్ కు ఓట్లు రావడం జరిగింది మెజార్టీ. కాబట్టి మంచి తీర్పుని ప్రజలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తు లోపల పూర్తిగా భారతీయ జనతా పార్టీపై విశ్వాసం, నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఏర్పడ్డది. వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో ముఖ్యంగా స్థానిక సంస్థలు సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పూర్తిగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పి విశ్వసిస్తూ వచ్చేటువంటి రోజులు పూర్తిగా భారతీయ జనతా పార్టీవే. కాబట్టి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి రేపటి రోజులలో పనిచేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ గారిని పార్టీ ప్రకటించినప్పటి నుండి కూడా నిద్రాహారాలు మాని పార్టీ అభివృద్ధి, పార్టీ ఎదుగుదలనే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గంలో దాదాపు నువ్వా నేనా అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో ఢీకొని మరి చాలా తక్కువ మెజారిటీ కాంగ్రెస్ రావడం జరిగింది. నైతికంగా, ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్లను పోల్చుకుంటే మరి జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందట రామగుండంలో ఒక పెద్ద వాక్యూమ్ ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ. అప్పుడున్న సీనియర్ నాయకులు సోమవారం సత్యనారాయణ గారి, కౌశిక్ హరి గారు కానీ సీనియర్ నాయకులందరూ కూడా పార్టీని వదిలిపెట్టడం, మరి అదే సమయంలో సంజయ్ రాణి గారికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం, వారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడం, దాని తర్వాత ఈ గత 4-5 నెలల గారి చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ రామగుండ కాన్స్టిట్యూన్సీలో చాలా స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజ్గా క్రమక్రమంగా పార్టీ బలంగా పెరుగుతూ వచ్చింది. దాని నిదర్శనమే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్. మరి నిజంగా వాస్తవం కూడా చెప్పుకున్నట్టయితే చాలా తక్కువ సమయంలో ఒక పార్టీ కార్యకర్తల స్ట్రక్చర్ కానీ బేస్ కానీ ఇక్కడ ఉండే కాబట్టి ఈ తక్కువ సమయంలో ఇంత పోరాటం చేయడం జరిగింది. కానీ ఇంకా సమయం ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లీడ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అది ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నందుకు, ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేలు ఉన్నందుకు, ప్రజలు వాళ్ళ కార్యకర్తల స్ట్రాంగ్ ఇక్కడ ఉన్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడ్డాయి. కానీ ఈ ట్రెండ్ చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్ ట్రెండ్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అనేది దాదాపు భూస్థాపితంకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ రేజింగ్లో ఉన్నది. ఖచ్చితంగా మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన రిజల్ట్, ఖచ్చితంగా కాషాయ జెండా ఇక్కడ ఎగరేస్తుందని ఈ రిజల్ట్సే మనకు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా రాబోయే ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా అంటే పునాదులు ఈ రామగుండం నియోజకవర్గంలో ఖచ్చితంగా పడతాయి. దాని తర్వాత భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆపే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి కావడం,
భారతదేశ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతోనే ఎన్నుకోవడానికి మరి వారితో పాటు మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 మంది ఎంపీలను గెలిపించిన చాలామంది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మా తరఫుకెళ్ళి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పెద్దపల్లిలో కూడా అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఒక గట్టి 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉండడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా ఫైట్ ఇక్కడ బొమ్మాస శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో నిలబడి మరి వాళ్ళ 2వ స్థానంగా బలంగా 2వ స్థానంగా నిలిచి దాదాపు 65 బూతులలో మొదటి స్థానంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిలిచినందుకు మరి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ఓటర్లకి భారతీయ జనతా పార్టీని బలపరిచి ఓట్లు వేసినందుకు మరి ఇంత పెద్ద స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దామని ముందు అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మీ అయితే సపోర్టు సహకారాలు అందించిందో ఖచ్చితంగా ఎల్లవేళలా అందేయండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మరి ఈ ప్రాంతంలో మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే దశలో మరి ఇక్కడ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పనిచేస్తారు. ఖచ్చితంగా దశగా ముందుకుపోతారని సందర్భంగా తెలియజేస్తారు. భారత్ మాతాకి రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అజ్మీరా శారద తమ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి అయోధ్యనగర్ మస్జిద్ ఏరియాలో జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను అభ్యర్థించారు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. మన ఊరి బడిగీడు పిల్లల్ని మన ఊరి ప్రభుత్వ బడిలోనే చదివిద్దాం. మన ఊరి బడిగీడు పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో చదివిద్దాం. పిల్లలు సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా మేము మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు పాఠశాల ఆవాస ప్రాంతంలో బడి ఈడుగల పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలను మన పాఠశాలలో చేర్పించే విధంగా నా వంతు కృషి చేస్తూ నా యొక్క వృత్తి ధర్మాన్ని 100% నిర్వహిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సింగూర్ ప్రాజెక్టు నీరును టేక్మాల్ మండలంలోని గుండువ వాగులో కలిపి అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట్ మండలాలకు సాగులో నీరు అందివ్వాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. శనివారం టేక్మాల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో ఈ ప్రాంతంలో సింగూర్ కలపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉద్యమం చేశారని గుర్తు చేశారు. సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమరి మల్లేశం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టేక్మాల్ మండలంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. టేక్మాలు, అల్లాదురుగు, పాపన్నపేట ఈ మండలాలకు గుండువాగు ద్వారా వ్యవసాయానికి నీళ్ళు అందేటువంటి అవకాశం ఉంది. ఇట్టి సమస్య మీద 2017 సంవత్సరంలో ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సందర్భంగా ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు గుండువాగు నీటిని ఈ మండలాలకు తీసుకురావడం కోసం సింగూరు డ్యాం ద్వారా ఈ నీళ్లు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సింగూరు బ్యాక్ వాటర్ ద్వారా కానీ లేదా అందోల్ వరకు వచ్చినటువంటి కాలువల ద్వారా కానీ నీళ్లు తీసుకొచ్చి గుండువాగులు వేసినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నిండి సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా టేక్మాలు, అల్లాదురుగు, పాపన్నపేట మండలంలో కొంత ప్రాంతము
వెనుకబడినటువంటి ప్రాంతము. ఇప్పటికీ అనేక గ్రామాల నుండి హైదరాబాదు అనేక ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు లేకపోవడం ద్వారా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది. నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ సౌకర్యాలు పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో పంటలు పండితే వలసలు నివారించేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే ఇటు డిమాండ్ మీద గత 6-7 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆందోళన వల్ల ఇచ్చినటువంటి హామీని ఆనాటి ప్రభుత్వం నెరవేర్చలేదు. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి ఈ ప్రాంత రైతాంగము ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజే పత్రికల్లో ప్రకటన కూడా చూసినాం. సింగూరు డ్యాం ద్వారా వచ్చేటువంటి కాలువలన్నింటినీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం 168 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సంతోషకరమైనటువంటి విషయము. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆ కాలువల్ని ఆ రకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతంలో వస్తున్న నీళ్లు పూర్తిగా పొలాలకు చేరేటువంటి అవకాశం ఉంది. మరి టేక్మాల్ కానీ అల్లాదురు కానీ ఈ ప్రాంత ప్రజలు ఏమి పాపం చేసుకుర్రని చెప్పి ఇలా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు మంత్రిగా కూడా ఉండడం జరిగింది. మరి దామోదర్ రాజనరసింహ గారు సీనియర్ మంత్రి, గతంలో డిప్యూటీ సీఎం కూడా చేశారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మంత్రి గారు జోక్యం చేసుకొని సింగూరు డ్యాము బ్యాక్ వాటర్ ద్వారా కానీ లేదా అందోల్ వరకు వచ్చినటువంటి ఈ కాలువల్ని పొడిగించడం ద్వారా కానీ నీళ్లు తీసుకొచ్చి గుండువాగులో వేసినట్టయితే ఈ ప్రాంతంలో సస్యశ్యామలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణమే ఈ గుండువాగుకు నీళ్లు అందించేందుకు నిధులు విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానట్టయితే మరోసారి ఈ ప్రాంత రైతుల్ని కదిలించి పోరాటాలకు సిపిఎం పార్టీ సన్నద్ధం చేస్తుంది. ఈ ప్రాంత రైతాంగం కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ ఆలోచించాలని చెప్పి అట్లా ఆందోళనకైనా సిద్ధపడాలని చెప్పి ఈ ప్రాంత రైతాంగాన్ని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ వీప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. भैया 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 दरपेश पक्का ఎవరైనా సరే వాళ్ళు అరుణ్ ఫోటో టేక్ కరిए పోయి తిన్నావా పోయి నేను తిన్నావా ఎందుకు అనతోడు మళ్ళీ పుట్టాను నీళ్ళు లేదు సార్ వదిలేస్తున్నాడు పొద్దున్న జీతం సైడ్ సైడ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టుదలతో రామగుండం ఎమ్మెల్యే మక్కంతం రాష్ట్రకు సహకారంతో కేశవరం కాంట్రాక్ట్ కార్మికులకు తన శాయశక్తుల పనులు చేశారని డీసీసీ ప్రధాన కార్యదర్శి కేశవరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య కాంట్రాక్ట్ కార్మికులకు తెలియజేశారు. ఈ మేరకు శనివారం కేశవరం కర్మాగారం ఆవరణలో కాంట్రాక్ట్ కార్మికుల సమక్షంలో కాంట్రాక్ట్ కార్మికుల పనుల అగ్రిమెంట్ వివరాలను కార్మికులకు తెలియజేశారు. నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు పోరాటంలో మీకు ఏ కార్మికుడు చచ్చిపోయినా, ఎంతమంది కార్మికులు ఆనాడు సస్పెండ్ అయినా, నాయకులు పనిచేయకుండా మీకు అందుబాటులో ఉండే నాయకునిగా గతం నుంచి దాదాపు 10 సంవత్సరాలుగా మక్కంచగానే చేసినప్పుడు కానీ, కౌశికారణ చేసినప్పుడు కానీ, ఏ కార్మికుడు కుటుంబీకులు చనిపోయినా ఇక్కడ కూర్చొని కేసులో భయపడకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా నేను పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం చూసి ఎంత పెద్ద నాయకులు ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ నుంచి పోటీ చేసిన నాయకులు కూడా అధికార పార్టీలున్నా నేను నామమాత్ర నాయకునిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ కుటుంబ సభ్యునిగా ఇక్కడ పొద్దున్న లేస్తే ఏ సమస్య వచ్చినా కొట్లాడిన సందర్భాన్ని మీరు గుర్తు చేసుకొని కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ గా పోటీ చేయాలని మనోళ్ళందరూ కోరడంతో తప్పకుండా పోటీ చేస్తున్నా. ఈ సమస్యల పైన ఒక్కసారి చేయాలి, నా వంతుగా కార్మికులకు ఏదో చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండే. నేను డిప్లొమా చేసినప్పుడు, నేను డిప్లొమా పాలిటెక్నిక్ పాస్ అయ్యి నాకు ఇలా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు నన్ను ఆ గేటు కూడా దాటనియలే. తమ్మి నువ్వు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ గా డిప్లొమా చేసిన అప్పుడు మళ్ళీ బీటెక్ చేసిన తమ్మి నీకు అవకాశం తప్పకుండా వస్తాయని చెప్పని మన కంపెనీ చేసే సీనియర్లు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంజనీరింగ్ పోయి చేసి ఈ రెజ్యూమ్ మళ్ళీ ఉండే కంపెనీ నాకు అప్రెంటిస్ ఇస్తే వస్తే నన్ను మళ్ళీ ఆ గేటు కూడా దాటనియలే. ఆ సందర్భంలో తప్పకుండా ఏదో ఒక రోజు కార్మిక నాయకునిగా ఈ కార్మిక చుట్టుపక్కల ఈ మండలానికి సంబంధించి కానీ పాలకొర్తి, అంతర్గాం, పెద్దపల్లి ఈ 4 కాన్స్టిట్యూన్సీల కార్మికులు మనల్ని అంటుంటారు. తప్పకుండా నా వంతుగా పనిచేయాలని నేను మీతో పాటు నిలవడం జరిగింది. ఆనాడు నాకు పూర్తి స్థాయిలో మద్దతుగా, నేను చిన్న వయసు అయినప్పటికీ, నా వెనుక ఏ పెద్ద లీడర్ లేకున్నప్పటికీ తప్పకుండా సమ్మన మొండోడు కొట్లాడతాడు, ఎక్కడ అవినీతి లేకుండా పనిచేస్తారని చెప్పని కార్మికులందరూ నన్ను నమ్మి, నేను ఆనాడు మాట ఇచ్చిన అన్నా మీ సమస్యల పైన ఒక్క కాంట్రాక్ట్ తీసుకోను, ఇక్కడ పోటీ చేసే నాయకులు కాంట్రాక్ట్ తీసుకొని కార్మికుల రక్తం తాగే విధంగా, కార్మికులకు అన్యాయం చేసే విధంగా పనిచేస్తా ఉన్నారు. పొద్దున్న లేస్తే 20 పెట్టా, 30 పెట్టా, 40 పెట్టా, దాన్ని ఎట్లా తీసుకోవాలని ఆలోచన. ఇలా ఈ లోడర్లని, టిప్పర్లని, డంపర్లని, కోలని, బూడిదని, డస్ట్ అని ప్రతి దాంట్లో కాంట్రాక్ట్ తీసుకొని కార్మికులకు ఇబ్బంది చేస్తా ఉంటారు. ఒక్క కొత్త డిమాండ్ పుట్టియలే. గతంలో ఉన్నటువంటి అనేక డిమాండ్లు, రానటువంటి డిమాండ్లను కూడా తప్పకుండా నెరవేర్చడం జరిగింది. నేను ఇలా గర్వంగా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా, ఈ కన్నాల ప్రాంత వాసిగా, ఈ పాలకుర్తి మండల బిడ్డగా ఒక్కటి ఘనంగా చెప్తున్నాం. ఇలా కాంట్రాక్ట్ కార్మికులు గత 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాల లోడింగ్ కార్మికులు ఒకటే ప్లాంట్ అగ్రిమెంట్ ఉండే. అన్నా మారేండ్రు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినాయి, అదొక 3 నెలలు పోయింది. ఎంపీ ఎలక్షన్ వచ్చింది, 2 నెలలు పోయింది. నా ప్రయత్నాలు తప్పకుండా, ఎందుకంటే ఇన్ని రోజులు లేట్ చేయాలి, మీకు అన్యాయం చేయడానికి లేదు.
అదేమన్నా కాంట్రాక్ట్లు ఉన్నాయనో నెలకు 2-3 లక్షలు వస్తాయనో సమాన లాభం పడతాయని ఉంటాడు. ఇంకా ఎలక్షన్ దూరం అవుతా ఉంటే ఇంకా నష్టం జరుగుతుంది. మీరు అందరూ బాధపడచ్చు. కానీ ఒక్కటి కూడా నేను తీసుకోలే. నేను తెల్ల పేపర్ మీ అందరికి తెలుసు. ఎవరైనా ఇక్కడ చేయి దాపి మీరు ఆనాడు మీతో తిరిగినప్పుడు ఒక్కొక్క కార్మికుడు తిట్టుకునే సందర్భాన్ని నేను చూసిన. అన్న వీడు కాంట్రాక్ట్ తెగిడన్నా, అన్న వీడు ఇచ్చేసిండన్నా అని చెప్తున్నప్పుడు నేనప్పుడు అరణ్యతోని మక్క సింగంతో తిరిగినప్పుడు స్వచ్ఛంగా చూసిన. నాకు అందుకనే ఈ కాంట్రాక్ట్లు ఏది కూడా మా వాళ్ళు వెనుకబడి ఒక వర్క్ ఇప్పి అది ఇప్పినా మీరు దండం పెడతాయి. నాతో స్వచ్ఛంగా ఉంటూనే ఉండండి. నేను కాంట్రాక్ట్ గింటాలు ఇప్పియా, నాతో కంపెనీకి బాధ్యత నాతో కాదని చెప్పినాం. ఏదేమైనా ఇప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి సార్ సహకారంతో ఇలా గోవిందరావు గారు కానీ ఇలా వచ్చిన పాత సారథి గారు కూడా మన ప్రాంతం కూడా వాళ్ళ సహకారంతో తప్పకుండా ఇన్ని పనులు చేసాం. ఇంకా చేసే అవకాశం ఉంది. ఎవరెవరికైతే నష్టం జరిగిందో ఈ నా లిస్టు కూడా పేరుతో సహా ఇచ్చిన తప్పకుండా వాళ్ళకి సీనియర్లు ఏమైనా మిస్ అయినా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ రాకుండా తప్పకుండా అందరికి ఇవ్వాలని పేర్లతో సహా రేటుతో సహా ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ అన్యాయం జరిగినాయా ఏ నాయకుడిలో ప్రెస్ మీట్ పెట్టే దమ్మనికి లేదు. ఇచ్చిందంటే అవతలపడ్డారు, ఇచ్చిందంటే అవతలపడ్డం మళ్ళీ కళ్ళ కలవాలే. కానీ మీ అందరికీ రేపు పొద్దున ఈ ప్రాంత బిడ్డగా రేపు ఈ పాలకుర్తి మండలంలో రేపు నీ రాజకీయం చేసే ఉంది, రేపు జడ్పీటీసీగా చేసేది ఉంది. శ్రీధర్ బాబు గారు మక్కర్ సింగ్ గారు చెప్పిర్రు సమయాన్ని నేరుగా ప్రజాక్షేత్రం ఉండాలి, నేను కార్మిక క్షేత్రం నువ్వు ఆగని చెప్పని వాళ్ళ కోరిక మేరకు నేను రేపు జడ్పీటీసీగా రేపు ఎంపీగానో జడ్పీటీసీగానో తప్పకుండా పోటీ చేస్తా. మీ అందరి సహకారం అవసరం. రేపు ఆ పదవులున్నా లేకున్నా సమ్మన్నా మా కార్మికుడికి నష్టం జరిగింది, సమ్మన్నాకి వీళ్ళు చనిపోయినరు, ఇట్లా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఒక్క నిమిషాల్లో వాళ్ళ నాయకుని కేవలం నేను ఒక్కరే 5 నిమిషాలు ఇక్కడ వాలినా ఆ చరిత్ర నాకే ఉంది. రేపు ఏ సమస్య వచ్చా మీకు నిలబడతా. మీరెవరు అయితే అధైర్యపడద్దు. నన్ను ఇంత మెజార్టీగా గెలిపించి నాతో పాటు యూనియన్ సక్రమంగా నడిపించిన మా బాడీ మెంబర్లకు చుట్టుపక్కల గ్రామాల మా కార్మిక నాయకులకు ఆనాడు మద్దతు తెలిపిన అందరి లీడర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా. ఏ క్షణమైనా ఇబ్బంది పడ్డా మీతో పాటు మీ కుటుంబ సభ్యునిగా ఉండి పోరాడుతానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి కళారంగంలో క్రీడారంగంలోనూ రాణించడం అరుదైన విషయమని దాన్ని చంద్రపాల్ సునాయాసంగా అధిగమించి ఉన్నత స్థాయిలో నిలిచారని పలువురు ప్రశంసించారు. ఈ మేరకు గోదావరికని దుర్గానగర్లోని రెయిన్బో పెన్ హౌస్లో గురువారం రాత్రి జరిగిన సన్మాన కార్యక్రమంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగి కళాకారుడు క్రీడాకారుడు గోదావరికనికి చెందిన RG3 OCP1 EP ఆపరేటర్ పోతల చంద్రపాల్ను స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ నియర్ అండ్ డియర్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం గోదావరి సరిగమలు రామగుండం ఏరియా యూట్యూబర్స్ అసోసియేషన్ సభ్యులు ఆత్మీయంగా పూలమాల శాలువాతో ఆత్మీయంగా సన్మానించారు. సార్ ఒకసారి చూడండి సార్ యాదవ్ సార్ సార్ ఒకసారి చూడండి. ఓకే సార్ ఒక్కసారి ఇటు చూడండి. ఓకే నువ్వు సలహా ఇచ్చినాక తెలంగాణ జాగృతి ప్రతినిధి అంటే అన్న ఇటు చూడండి సార్ అన్న. ఓకే ఓకే సార్ 1 సెకండ్ ఇటు చూడండి. ఓకే అదే నాకు ఐడియా ఉందా నేను అంటే సపరేట్ గా కూడా చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ చిన్న వీడియో కూడా
కరెక్టే సార్. సార్ బయట ఎరువులు ఉన్నాయండి, పేపర్కి సార్ రమ్మని వేదికైనా వెక్కిరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నా ఉద్యోగ విరమణ సందర్భంగా మీరంతా ఎంతో ఆప్యాయంగా సత్కరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆశించినట్టుగా రిటైర్డ్ అయినా కాబట్టి ఇప్పుడు పెద్దగా పని ఏం లేదు, వేరే వ్యాపకం కూడా ఏం లేదు. కాబట్టి తప్పకుండా నా ఈ టైంను ఎక్కువ శాతం కళారంగానికే కేటాయిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి ఆలస్యమైనందుకు. 1st తారీఖు నాడు యుద్ధ చుట్టాలు ఉండే, 2nd తారీఖు తెలంగాణ దినోత్సవం ఉన్న కారణంగా రాలేకపోయినా, ఈ 2 రోజులు ఇంట్లో యుఎస్ నుంచి మనవరాలు వచ్చింది, దానివల్ల కొంచెం పనులు ఉన్న వాళ్ళు రాలేకపోయినా. ఇవాళ కూడా లేట్ అయింది, దాని గురించే వాళ్ళు రేపు వెళ్తుండ్రు కాబట్టి కొంచెం చిన్న షాపింగ్ చేయాల్సి ఉండే కాబట్టి లేట్ అయింది. ఈ ఆలస్యానికి మీరందరూ నన్ను మన్నించాలి. మరొకసారి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నాకు ఈ సన్మానం చేసినందుకు. థ్యాంక్ యూ. చంద్రపాల్ గారి రిటైర్మెంట్ ఈ సందర్భంగా మన ఆత్మీయుల సమక్షంలో చేసుకోవాలని ఒక 2-3 రోజుల నుంచి అనుకుంటున్నాం. మరి చంద్రపాల్ గారు టైం ఇవ్వలేదు మనకు. వాస్తవంగా 3 రోజుల నుంచి మనం ప్రయత్నంలో ఉన్నాం. ఈరోజు అంటే ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి కదా, మైండ్స్ మీద వెళ్ళడం, దాన్ని ఆ పని మాట్లాడలేండి ఏదో మాట్లాడాలనుకున్నాం మళ్ళీ ఏదో విషయం అందరికీ తెలుసు. సహజంగా రిటైర్మెంట్ అనేసరికి చాలా మందిలో ఒక ఆవేదన, అయ్యో నేను రిటైర్ అయిపోయాను. ఆ ఆవేదనతో కొంతమంది ఇంకా మనం చెప్పలేము. ఆ పరిస్థితిలో ప్రాణాలు వదిలిపోయిన వాళ్ళు చాలా మంది మానసికంగా బాధపడి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే చంద్రపాల్ కార్మికుడిగా మాత్రమే రిటైర్ అయ్యాడు, కళాకారుడిగా ఆయన ఇంకా రిటైర్మెంట్ కాలేదు. సహజంగా కళాకారుడికి రిటైర్మెంట్ అని కళకు రిటైర్మెంట్ అనేది ఉండదు. ఇంత క్రితం ఆయన అన్ని రంగాల్లో చేసుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఈ విశ్రాంతి సమయం లోపల కళారంగానికి ఇంకా అమితమైన సేవలు అందించడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందే అందరూ చెప్పినట్టు గతంలో ఆయన చేసిన పనులు చెప్పారు, మళ్ళీ నేను దానికి రిపీట్ చేయడం కరెక్ట్ కాదేమో. అయితే ఈ శేష జీవితంలో ఆయన ఇంకా ఎన్నో కళాఖండాలని సమాజానికి అందించాలని, ఉన్నత స్థాయికి ఎదిగిపోవాలని, ఈ శేష జీవితం మనశ్శాంతితో సుఖశాంతులతో 5 ఆరోగ్యాలతో ఉండాలని మనసా వాతాకరణ కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బాదినేని రాజమణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులు జెడ్పీటీసీ బాదినేని రాజేంద్ర హాజరయ్యారు. ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ అబ్దుల్ మియా, కోఆప్షన్ రెహమాన్, ఎంపీటీసీలు, కార్యదర్శులు, పలు అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా మొమాట పడకుండా ఏమన్నా చిన్న ఇబ్బంది ఉన్నా మనం జరిగితే దాన్ని కూడా సభ దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి మరి కనీసం మీ ఈడిగా రాకుండా కనీసం మీ డాక్టర్ అన్న రావలేదు. డాక్టర్ మరి అట్లా వెళ్తే ఇట్లా ఇప్పుడు పశువుల ఏంటంటే ఎండాకాలం సమస్యలు ఉంటాయి.
కత్తిరిన కోడల సంఖ్య 41, గ్యాస్ స్టేషన్ ఎత్తులు కొట్టిన కోడల సంఖ్య 10, నటల మందు తాగించిన నివారణం చేయించిన గొర్రెలు మేకలు మరియు ఇతర గుడ్డలు పశువుల సంఖ్య 3681, టీకాలు వేసిన పశువుల సంఖ్య 8681, గాలి ముందు వైరల్ డిసీజ్ టీకాలు టీకాలు కింద అక్కడ అందరికి మా సభ్యులకు తెలుస్తా అక్కడ ముందు రోజు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఇన్ఫార్మ్ చేసి అంబులెన్స్ కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతలేదు అన్నది చెప్తాము. అట్లాంటి ఒక్కటి చెప్పాలి, మీ డాక్టర్కు నోటీస్లో పెట్టండి, ఎప్పుడు ఏదైనా చెప్పండి. మనం ఏదో హాజరైన మా మండల పరిషత్ సమావేశానికి ఒకసారి వచ్చినాం పోయినామని అంటుంటే బాగున్నది. ఒక్కసారి కాకపోతే మనిషికి ఎవరికైనా పనులు ఉంటాయి, నీకుంటుంది నాకుంటుంది. తప్పనిసరి అది మన బాధ్యతగా భావించి తప్పనిసరి అటెండ్ కావాల్సి ఉంటుంది, టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాదు కదా, కొంచెం బాధ్యతగా వివరించాలి, బాధ్యతగా పనిచేయాలి. వాళ్ళందరూ వస్తారు ఎలా కరెక్ట్ అయ్యి ఉన్నారు, టీఆర్ అయ్యి ఉన్నారు, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ లేదా అలా ఉంటుంది కదా. అలా కష్టాలు ఎన్నో కష్టాలు, కానీ అట్లా కాదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అన్ని గ్రామాలలో తిరిగి సమస్యల మీద మాత్రం మన సమస్య మన ఒడికి రాకుండా కూర్చోండి. సంఖ్య 92, ప్రసవాలు చేసిన వారి సంఖ్య 41, పిల్లలకు వ్యాధి నిరోధక కార్యక్రమం కింద బీసీజీ ఇవ్వబడిన పిల్లల సంఖ్య 41, పోలియో మరియు పెంటావాలెంట్ ఇవ్వబడింది. ఫస్ట్ డోస్ 64, సెకండ్ డోస్ 54, థర్డ్ డోస్ 68, మొత్తం 186 పిల్లలకి ఇచ్చాము. ఎంఆర్ వ్యాక్సిన్ ఇవ్వబడిన పిల్లల సంఖ్య 68, విటమిన్ ఏ ఇవ్వబడింది 68 పిల్లలకి. డిటి వ్యాక్సిన్ ఇవ్వబడిన పిల్లల సంఖ్య 87, టీటీ 10 ఇయర్స్కి ఇచ్చింది 67, 16 ఇయర్స్కి ఇచ్చింది 75. దానిలో 70 జిల్లాలలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు బీసీజీ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మనం పిల్లల్లో ఇచ్చేవాళ్ళం, అంటే 0 to 28 days, 15 దగ్గర నుంచి 28 days వరకు బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళం. బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చినందుకు అందరికీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక స్టార్ మార్క్ ఉంటుంది కదా, ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అడల్ట్స్లో ఇస్తుంది. అంటే గ్రేటర్ దాన్ 18 years కంటే పెద్ద వాళ్ళలో కూడా బీసీజీ వ్యాక్సిన్ మళ్ళీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ అయిందండి. దానికి ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్స్, పిఎస్సీ ట్రైనింగ్స్ అయిపోతున్నాయి. ఈ మంత్ ఏదైతే ఉందో దాంట్లో హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేసి ప్రతి ఇంట్లో ఎవరైతే 18 years కంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని వాటిని కన్సల్టేట్ చేసి ఆగస్టు మంత్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే అడల్ట్స్కి, పెద్దవాళ్ళకి కూడా బీసీజీ టీకా ఇవ్వడం అనేది మొదలవుతుంది. అంటే యూజువల్ మీకు ఎవరికి తెలియదు కదా, ఏమైనా వింటే కూడా చిన్నపిల్లలకి ఇస్తాను కొట్టి పారేయకుండా ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ సో దట్ అందరూ ఆఫీసర్స్ అండ్ ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అవుతుంది. అండ్ ఆగస్ట్లో మొత్తం స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్. ప్రతి ఇంటింటి సర్వే ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 1-2 daysలో స్టార్ట్ అయ్యి జూన్, జూలై 30 కన్నా అయిపోతుంది. ఆగస్ట్లో ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అందరినీ కన్విన్స్ చేసి అందరి కన్సల్ట్ ఇస్తేనే మేము చేయడానికి వస్తుంది. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2 నిమిషాలు కూడా అందరం కూడా మౌనం పాటించాల్సిన బాధ్యత తెలుగు వాళ్ళకు అన్ని కూడా న్యూస్ మీడియా చేస్తుంది. మరి లోపం ఎక్కడ, మరి చాలా సుపరిస్థితులైన మరి విద్యావంతులు కార్పొరేట్ టీచర్స్ పెట్టి టీచర్లకు కొత్త కూడా ఎక్కడ లేదు. మరి ఎందుకు పిల్లలను పంపించడం లేదు, ఎందుకు రాలేకపోతుంది? అంటే మనం ప్రైవేట్ స్కూళ్ళ కన్నా నాణ్యమైన ప్రైవేట్ ఏముంటుంది, బ్యాకప్ డిగ్రీ ఫెయిల్యూర్, ఇంటర్మీడియట్ పాస్ ఇట్లాంటి చేత పిల్లలు పెట్టించి ప్రైవేట్ పాఠశాలలు అనిపిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఆడ లోపాలు ఎందుకు వస్తున్నాయి? ఎట్లా దాన్ని సరి చేస్తే బాగుంటుంది. వస్తే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో మళ్ళీ కలకల దగ్గర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాస్తవానికి ప్రైవేట్ స్కూల్లో పెట్టేటువంటి ఖర్చు కంటే ఎక్కువగా ఒక్కొక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత ఉచిత బుక్కులు, ఉచిత యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, ఇటువంటివన్నీ కూడా లెక్కేసుకుంటే పర్ హెడ్ ఒక్కొక్క విద్యార్థికి చాలానే ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా మరి తల్లిదండ్రుల్లో అంటే ఒకటి
ఉన్నటువంటిది ఫ్యాక్టరీ చెప్పుకోవాలంటే ఏంటి సార్ అంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేడు అనేటువంటిది చాలామంది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఒక భావన. మనకేంటంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కంపల్సరీ 20 మంది ఉంటే ఒక టీచరు ఆ చొప్పున మనకి ఇస్తున్నారు. కాబట్టి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే కంపల్సరీ మళ్ళీ పాఠశాలలు అనేటువంటివి కలకల్లాడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ స్టెప్ అందుకనే నేను అనేది ఏంటంటే చిన్న సరే మీకు అది మాట్లాడినా మాకు కూడా నోటీస్కి వస్తే ఏమేమన్నా మీ డిఓ గారితో మాట్లాడి ఇంకేమన్నా మేము ఇంకా కొంచెం మార్పులు చేయొచ్చా అన్నదాన్ని తెలుసుకోవడానికి మీకు క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఎందుకంటే నాకు తెలిసి పూర్తి స్థాయి స్టాఫ్ స్ట్రెంత్ మన బుగ్గరాల మండలంలో 1-2 స్కూళ్ళకు తప్ప అంత సఫిషియెంట్ స్ట్రెంత్ 1-2 ఉన్నా కూడా మేము డిఓ గారితో మాట్లాడించి అప్పుడున్న పాపం సర్వేలు బొమ్మయ్య సార్ నా నోటీసులు ఒక పక్క మేము కూడా కావచ్చు, మేబీ మళ్ళా ఒక ప్రభుత్వ అధికారుల మీ పాత్ర ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అలా పూర్తి స్థాయి నమ్మకం ఉండాలి. ఈ స్కూల్కి వస్తే ఇంకా చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ఇలాగ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న నమ్మకం ఏర్పడినప్పుడు తప్పనిసరి ఆ నమ్మకం మనం కల్పించాల్సిన అవసరం ఉంది. స్కూల్ స్టార్ట్ అయినప్పుడే మనం పోయి 1-2 చిన్నగా ఏదో ప్రభుత్వం ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటే అంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఉండరు, ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీటీసీ ఉండరు, మరి ఇక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఉంటుంది, జెడ్పీటీసీగా మేము ఉంటాం. మరి వితౌట్ ఇంటిమేషన్ అండ్ ఎలక్షన్ కోడ్ నాకు కనీసం ఇంటిమేషన్ లేకుండా కొబ్బరికాయలు కొడతారా? నువ్వు ఎట్లా అగ్రిమెంట్ చేయిస్తావు? మరి ఆ దెబ్బడి కూడా ఇన్వైట్ ఎవరో వస్తారంట కొడతారా? దానికి అగ్రిమెంట్ జీపీది మరి ఉండకపోతే కొబ్బరికాయలు అంటే ఇచ్చే బాధ్యత ఉంటుందా? ఎలక్షన్ కోడ్ ఉంది సార్. అవును, ఎలక్షన్ కోడ్ ఉంటే ఎవరో వచ్చి నేను నిలబడ్డా నీకు ఎన్ని చూపెట్టుకుంటారు ఫోటోలు? అది ఎట్లా ఉంటుంది? ఎలక్షన్ కోడ్ ఎనీ గవర్నమెంట్ వర్క్స్ మీరు చేసినప్పుడు అది ఏదో మరి చేసిందా పిలవాలి. అవును, మీరు పోకపోతే ఇప్పుడు దాన్ని ఎట్లా అగ్రిమెంట్ చేయగలుగుతారు? మేము ఒక మండలంలో ఒక జెడ్పీటీసీగా ఉన్నాం, ఎంపీపీగా ఉన్నాం, ఇంతకన్నా బలంగా ఎవరు ఉంటారా? ప్రజలు మాకు ఇచ్చిన 5 సంవత్సరాల గురించి ఇక్కడ కంప్లీట్ చేయాలని మనకు నేర్చుకోవాలి. కొంచెం ఉన్నా అది ఎట్లా రికార్డ్ చేస్తావు మళ్ళీ నాకు తెలవాలి. అది గౌరవ ఎమ్మెల్యే గారి నోటీసులా నా నోటీసులో పెట్టండి. ఎంత టోల్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన అవును, ఫాలోవర్ అయితే మమ్మల్ని తెలియదా? చెప్పరాకపోతే వర్క్ చేయనియద్దు, వర్క్ చేస్తాం అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీరే అంటారు. ఆడ పోయినప్పుడు ఏంటంటే అక్కడ ఎవరు వస్తే ఇప్పుడు ఏ విలేజ్ లో ఎప్పుడు విలేజ్ ఈ విలేజ్ లా కాకుండా ఎవరు కూడా వచ్చి అక్కడ ఫోటోలు దిగుతారు. ఎట్లా ఉంటుందండి? నీకు ఎన్ని ఇవ్వమంటే అట్లా ఏం ఎలక్షన్ దాని మీద అది తీసుకున్నాం చేయాలి మాట్లాడతారు. వర్క్ మేము ఉన్నామా లేమా అంటే పబ్లిక్ లో ఎట్లాంటి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకటి జీపీ ఉన్నది, జీపీలో కూడా ఎవరంటే ఇప్పుడు ఎంపీఓ గారు ఉన్నారు. మేము ఇప్పుడు మండలం నుంచి ఉంటుంది, మీకు రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతిదీ ఈ 1 month మళ్ళీ మా పదవి అయిపోయేదాక కంపల్సరీ ఏది ఇంటిమేషన్ ఉండాలి. మీది జాగ్రత్త కాదు, స్పెషల్ ఆఫీసర్ ఉన్నా కూడా మిమ్మల్ని కూడా అధికారంగా ఎందుకు పంపిస్తారు? ఈ మండల పరిషత్ ఎందుకు? మీరు మాకు వచ్చి ఇక్కడ సమాధానం ఎందుకు ఇవ్వాలి? మీకు మాకు సంబంధం లేనప్పుడు అన్నింటిలా స్పాటిఫైడ్ చేయాల్సిన బాధ్యత ఆ వింగు వాళ్ళకి అందరికి ఉంటుంది. అది తెలుసుకోకపోతే ఆ ఎంప్లాయీ అనరు. చాలా ఎక్కువ ఈ సంవత్సరాలలో ఎన్నో బాధపడలేదు చెప్తానా.
మాకు కూడా అట్లా లేకుండే సార్, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్ కోడ్లకు ఎట్లా చేయించారు? మీరు చేస్తే చేయనిస్తే మమ్మల్ని పిలవాలి, పిలవకపోయేటుంటే ఇంకోటి కూడా రావద్దు. ఏమి యాక్షన్ తీసుకుంటావు దాని మీద? నువ్వేమి యాక్షన్ తీసుకుంటావు? నీకు ఫోటో గిట్టా బండి పెట్టిస్తే నీకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో మొదలైనది అలా పెట్టేది అలవాటు అయిపోయింది. ఇక్కడ నిలబడమే మండల ప్రజానికానికి కావచ్చు, మా అధికారులకు కావచ్చు, మా మిత్రులు, నాతోటి మరి అందరూ కూడా మా ఎంపీటీసీ సోదరులు కావచ్చు, అదేవిధంగా ఉన్నతంగా ఉండి ఈ సర్వసభ్య సమావేశంలో లేరు. అందరూ కూడా సర్పంచ్ సోదరులు, అందరూ కూడా సోదరి మనకు ఉన్నారు. అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క, ఒక ఐక్యతగా. మరి బుగ్గారం మండలం అంటే ఈడ ఎక్కడ భేద జాలాలు లేకుండా, ఎక్కడ కూడా మరి ఈ పార్టీ ఆ అన్ని పార్టీలను కూడా ఒకటే స్థాయిలో చూసుకుంటూ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పార్టీలను పక్కకు పెట్టి ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి దిశగా మరి అన్ని గ్రామాలలో కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ విషయంలో కావచ్చు, బిల్డింగ్ నిర్మాణంలో కావచ్చు, ఇతర మరి వనరులో కావచ్చు, మరి విద్యా వ్యవస్థ మీద కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సమస్యల మీద మరి ముందుకెళ్ళినామని ఒక్కసారి గుర్తు చేస్తూ తెలుపుతున్నాం. ఎందుకంటే చాలా మరి 5 సంవత్సరాల జర్నీలో మరి ఎన్నో సాధించుకున్నాం. మీ ద్వారా ఎన్నో పనులు చేసుకున్నాం కాబట్టి మరి ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మేము ఏనాడైనా తప్పనిసరి మళ్ళీ కూడా ఆ శ్వాస ఉన్నంత వరకు ప్రజలతోనే, ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజల గొంతుకై మాట్లాడతాం. కాబట్టి తప్పనిసరి మళ్ళీ కూడా మేము మరి తప్పనిసరి ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యల మీద మాట్లాడతామని ఆ ప్రజాప్రతినిధిని భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, మాకు కూడా తెలుసు. అది తెలిసేపటికనే మీకు మేము ఫోన్ చేయలేదు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎవరిని అడిగి ఈ పని చేసినావని మీరు మందలియాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఫోటో అంత ఎవరు మరి ఎలక్షన్ కోడ్ ఉంది అట్లాంటివి చేయరాదు. కాబట్టి మేము ఇంకా కూడా పదవులలోనే ఉన్నాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల గురించి బరాబర్ మరి ఇద్దరం ఒక ఎంపీపీగా, జెడ్పీటీసీగా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం అయి ఉండి ఇంటిగ్రేషన్ లేకపోతే ఎంత చాలా బాధాకరంగా ఉంటుందో మీరు కూడా ఆలోచించాలి. ప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని మరొకసారి కూడా మీకు తెలుపుకుంటూ, సరే పదవులు ఉన్నా లేకున్నా మేము ప్రజలతోనే ఉంటాం. ఆనాడు ఉద్యమ సమయం నుంచి ఇయ్యాలడికి కంటిన్యూగా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే, 10 సంవత్సరాలు అయితే భార్యాభర్తలు ఇద్దరం ప్రజా జీవితంలో ఉంటాను, ఇంకా కూడా ఉంటామని భావిస్తూ మరి ఏదేమైనా మన మండల సర్వసభ్య సమావేశం ఇది లాస్ట్ సమావేశం. మా ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి మరొక చిన్న విన్నపం. ఎందుకంటే మా తీసుకున్నాం కాబట్టి ఉత్తరంగా పంపితే బాగుంటుందన్న దాని మీద మేము కూడా మా వాళ్ళు మీరు సహకరించిన వారికి, అధికారులకు వాళ్ళు కూడా ఓ శాల్వతో సన్మానం చేస్తారు, లేకపోతే మీరే వాళ్ళే చేస్తారు. కానీ మరొక గౌరవ సభ పెట్టి అందరినీ గౌరవంగా పంపుదామన్న నా ఉద్దేశం. కాబట్టి తండలో ఉన్న మా అధికారులు అందరూ కూడా పోరాడి అట్లాంటి మహమ్మారి నుంచి మరి దాదాపు ఈ మండల ప్రజలందరినీ కూడా కాపాడిన ఘనత మీ అందరినీ, మనందరినీ మరొకసారి కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీలకు, అధికారులకు, కార్యదర్శులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు అయింది. మేము పదవి కాలం ఇవ్వబోతుంది. అందరికీ అధికారులకు మరియు గౌరవ ఎంపీటీసీలకు నమస్కారాలు తెలియజేస్తూ, పదవిలు అయిపోయాయని కాకుండా ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు సేవ చేయాలని మరోసారి తెలియజేస్తున్నాను. మేము కూడా మాకు పదవులు లేకని కాకుండా ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాము, ప్రజల కొరకే ఉంటాం, ప్రజలకే సేవ చేయడానికే ఉన్నాం మేము. అందుకని అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ చిన్న మండలం అయినా కానీ 5 సంవత్సరాల్లో ఇది మండలాన్ని తీర్చిదిద్దిన ఘనత అధికారులది, నాయకులది, అందరిది. కాబట్టి ఇంకా ముందు కూడా మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి
విశ్లేషణ గౌరవ మండల పరిషత్ అధ్యక్షుల గారికి మరియు గౌరవ జడ్పీసీ గారికి, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ అధికారులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల పరిషత్ అధ్యక్షులు వారి అనుమతితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కూడా తీసుకురావడానికి కూడా నిజంగా పాత్రికేయ మిత్రుల శ్రమ ఉంటుంది కాబట్టి మరొక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా సోదరులే అందరూ కూడా చుట్టాలు బంధువులు లెక్కనే ఉంటాయి కాబట్టి మరి మీకు ప్రత్యేక ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.